your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఇన్ని వీడియోస్ అనేది చూసిన తర్వాత నాకు కూడా ఇన్వెస్ట్ చేయాలని కూడా అనిపిస్తూ ఉంది. అండ్ మీకు కూడా అలాంటి ఆలోచనే ఉంది కదా, నేను కూడా మీలో ఒకరిని కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు టాప్ రేటెడ్ ఫండ్స్లో చేయాలా, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే వాటి గురించి కూడా పర్సనల్గా నేను అడుగుతాను, అది మీ తరపు నుంచి. మరి ఇప్పుడు మనతో పాటు దీని గురించి డిస్కస్ చేయడానికి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మరి విజయ్ కర్ణ గారు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో అండి సార్, ఈరోజు కంప్లీట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ టాపిక్ సార్. ఏంటంటే ప్రేక్షకుల్లో ఒకటిగా నేను కూడా వాళ్ళలో ఒకటిని కాబట్టి నా పర్సనల్ థింగ్, నా దగ్గర సమ్ అమౌంట్ అనేది ఉంది, దాన్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని నా ఫోన్లో కూడా కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దాంట్లో టాప్ స్టాక్స్, ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి వస్తూ ఉంది. మరి అసలు అమౌంట్ అనేది వేటి మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకు అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే మనకి ఏది రెగ్యులర్గా కనిపిస్తున్నదో అదే కరెక్ట్ అని నమ్మి దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కానీ ప్యూర్గా దాని గురించి తెలుసుకోవడం కానీ చాలా తక్కువ మంది చేస్తారు. వేరే వాళ్ళు చెప్పారనో, మా ఫ్రెండ్స్ ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారో, నేను వేరే దాంట్లో చూసానని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే అతని ఫినాన్షియల్ కండిషన్ వేరు, అతని రిక్వైర్మెంట్ వేరు, మీ రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది. సేమ్ థింగ్ మనం వెబ్సైట్స్లో కానీ, పోర్టల్స్లో కానీ, అప్లికేషన్స్లో కానీ, మనీ కంట్రోల్, వాల్యూ రీసెర్చ్, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. మార్నింగ్ స్టార్ అని ఉంటుంది, అడ్వైజర్ కోజ్ అని ఉంటుంది, ఇట్లా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలన్నిట్లలో టాప్ రేటెడ్ ఫండ్స్ అనేసి, టాప్ రేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అనేసి రేటింగ్స్ ఇస్తారు. అవును సార్. మెయిన్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఎక్కువగా రేటింగ్స్ని చూసే సినిమాకి వెళ్తూ ఉంటాం. అవునండి. అలాగే ఈ ఫండ్స్ విషయంలో కూడా నాకు కొన్ని టెంప్టింగ్ అనిపించింది. ఏంటంటే అరే టాప్ అవుట్ ఆఫ్ 5 4.24 వచ్చిందంటే ఇట్ వాస్ నైస్ కదా అని ఇన్వెస్ట్ చేద్దామని ఒక నిమిషం అనిపించింది. అవునండి. కానీ సలహా అనేది మీ దగ్గర నుంచి తీసుకుంటే బాగుంటుంది కదా. కరెక్ట్ అండి. ఎందుకు అంటున్నానంటే ఈ టాప్ రేటెడ్ ఫండ్స్ అనేటివి అవి టాప్ రేటెడ్ ఫండ్స్ అయి ఉండొచ్చు, టెక్నికల్గా టాప్ రేటెడ్ ఫండ్స్ అయి ఉండొచ్చు. మీకు సూట్ అవుతుందా లేదా అనేది ఎవరు చెప్పాలి? మీరే తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే. లేదు అంటే ఒక అడ్వైజర్ చెప్పగలగాలి. ఫస్ట్ థింగ్, మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీ రిస్క్ అప్టైట్ ఎంత, మీరు ఎంత రిస్క్ తీసుకోగలుగుతారు. ఈరోజు ఒక 10 lakhs మీరు ఇన్వెస్ట్ చేస్తారు అనుకుందాం ఫర్ సపోజ్. మార్కెట్ కరెక్షన్లో ఒక 10% వెళ్ళిపోయింది అంటే ఒక 1 lakh నెగిటివ్ కనిపిస్తుంది. అది చూసి మీరు తట్టుకోగలుగుతారా? కొంతమంది ఉంటారు బిజినెస్ చేసేవాళ్ళు, 20% అయినా సరే రిస్క్ తీసుకుంటాను అంటారు. అలా కూడా ఉంటారు. సో ఇప్పుడు ఆ బిజినెస్ పర్సన్కి మీకు సేమ్ ఫండ్స్ నేను చెప్పొచ్చా? రెండు డిఫరెంట్ కదా, ఇద్దరు ప్రాస్పెక్టివ్ వేరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, నాకు తలనొప్పి ఉంది, మీకు తలనొప్పి ఉంది, కానీ నా తలనొప్పి రీజన్ వేరుంటుంది, మీ తలనొప్పి రీజన్ వేరుంటుంది. సో సేమ్ మెడిసిన్స్ వర్కౌట్ అవుతాయా? వర్కౌట్ అవ్వవు. తలనొప్పిలో నాకు మైగ్రేన్ ఉండొచ్చు, మీకు వేరే హెడేక్, వేరే ఇంజురీ ఉండొచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు. సో మనకి ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ డిఫరెంట్ అండి. ఇంకా చెప్పాలి అంటే మనకి ఒక ప్రోవర్బ్ ఉంటుంది, ఆఫ్రికన్ ప్రోవర్బ్. మన హ్యాండ్లో అన్ని ఫింగర్స్ డిఫరెంట్ ఫింగర్స్ కదా, మన చేతిలోనే ఇన్ని డిఫరెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి ఫినాన్షియల్ కండిషన్ కూడా కంప్లీట్గా డిఫరెంట్. ఓకే. మీ ఫినాన్షియల్ కండిషన్ డిఫరెంట్, నా ఫినాన్షియల్ కండిషన్ డిఫరెంట్, మన వ్యూవర్స్ది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ వరకు కావాలి, ఎంత రిస్క్ తీసుకోగలుగుతారు వాళ్ళు అనేది వాళ్ళ ఇండివిజువల్గా మనం మాట్లాడితే తప్పితే మనం ఓవర్ ద టాప్ చెప్పలేము. ఇట్లా డైరెక్ట్గా ఈ ఫండ్లలో పెట్టేసిండి ఇంత రిటర్న్స్ వస్తుంది. చాలామంది చెప్తున్నారు, నేను కూడా చూస్తున్నాను వీడియోస్లో, 20% 25% మీరు తీసేసుకోండి, ఎందుకంటే లాస్ట్ 20 years ఇంత పర్సెంటేజ్ ఇచ్చింది, మీరు ఇంత అజంప్షన్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేసేయండి అన్నట్టు. డెఫినెట్గా చెప్తున్నానండి, వాళ్ళు క్యాపిటల్ లాస్ అవుతారు. రిటర్న్స్ పక్కకు పెట్టేసేయండి, క్యాపిటల్స్ కూడా లాస్ అవుతారు. ఎందుకు అవుతారు అంటే ఎప్పుడైనా సరే మనకి ఒక 20% 25% ఫండ్ చూపిస్తుందంటే ఎవ్రీ ఇయర్ 25% రిటర్న్స్ ఇస్తుందని కాదండి. చాలా మిస్కన్సెప్షన్ ఇదే. CAGR 25% రిటర్న్స్ ఇస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ 25% ఇస్తుందని కాదు. ఒక ఇయర్ 50% ఇస్తుంది, ఒక ఇయర్ 10% ఇస్తుంది, ఒక ఇయర్ -1% కూడా ఇస్తుంది. ఓకే. అంటే మీరు ఒక ₹1,00,000 పెడితే -1,000 అంటే 99,000 కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అంత రిస్క్ మీరు తీసుకోగలుగుతారా? అది మెయిన్ థింగ్. దానికి మనం ఏం చేస్తాం, అడ్వైజరీ కానీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, రిస్క్ ప్రొఫైలింగ్ అని చేస్తారనమాట. మేము ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాం క్లయింట్స్ని. మీరు ఇంత రిస్క్ తీసుకోగలుగుతారా, మీకు ఏ రిక్వైర్మెంట్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ పక్కకు పెట్టేసాను, ఎంత క్యాపిటల్ ఏందని పక్క పెట్టి మీరు ఎందుకు చేస్తున్నారు, ఆ ఇయర్ నుంచి ఎన్ని ఇయర్స్ వరకు మీరు హోల్డ్ చేసుకోగలుగుతారు అమౌంట్ని,
ఇమీడియట్గా కావాలా లేకపోతే గ్రాడ్యువల్గా కావాలా, ఓకే. ఇంత డీటెయిల్గా అనాలిసిస్ చేసినాకనే ఫండ్స్ అనేది చెప్పగలుగుతాం అనమాట. సో ఈ డీటెయిల్స్ మనం ఎట్లా ఫండ్స్ ఎట్లా పిక్ చేసుకోవాలి, ఏ ఫండ్ ఎంత టెన్యూర్ వరకు ఉండాలి, ఈ డీటెయిల్స్ అనేది మనం వెబినార్ క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే వెబినార్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఇందాక మీరు చెప్పారు ఏంటంటే 20%, 25% ఇలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు కదా వెబినార్లో. మొన్న అవునండి. లాస్ట్ టైం కూడా అడిగినట్టుంది. అవునండి. ఎందుకు అంటే మార్కెట్లో క్విక్ మనీ Yeah. తొందరగా ఏదవుతుంది, ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ పెడితే 1 ఇయర్లో డబుల్ అమౌంట్ చేస్తున్నామా, 2 ఇయర్స్లో డబుల్ అమౌంట్ చేస్తున్నామా, 6 మంత్స్లో డబుల్ అవుతున్నాయి. అంత క్విక్ మనీకి అలవాటు పడ్డ వాళ్ళం అందరం. నేను కూడా ఈ జనరేషన్లో ఉన్న నాకు కూడా నేను కూడా ఏమంటారు ఆ అర్జున్ నాకు కూడా ఉంటుంది, తొందర రావాలి. కానీ రియాలిటీలో అది ఎప్పుడు వర్కౌట్ కాదు. ఓకే. గ్రాడ్యువల్గా వెళ్తుంటుంది. గ్రాడ్యువల్గా మీరు ఈ మార్కెట్లో కానీ ఈ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ఎన్ని రోజులు హోల్డ్ చేసుకోగలిగితే అంత కాంపౌండింగ్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి ఎన్ని టచ్ అవుతున్నాయి అనేది కూడా మనం కన్సిడర్ చేసుకో. ఇప్పుడు ఒక టాప్ రేటెడ్ ఫండ్ ఉందండి, పేరు చెప్పిన ఒక టాప్ రేటెడ్ ఫండ్ ఉంది. లాస్ట్ ఇయర్ 30% ఇచ్చింది అనుకుందాం ఫర్ సపోజ్. ఈ ఇయర్ 30% ఇస్తుందా? లేదు, చెప్పలేం. నెక్స్ట్ ఇయర్ ఇస్తుందా? ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు, 60% కూడా ఇవ్వచ్చు. అంటే లాస్ట్ ఇయర్ సైకిల్ వేరే ఉంటుంది, ఈ ఇయర్ సైకిల్ వేరే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ సైకిల్ వేరే ఉంటుంది. ఈ సైకిల్స్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఎకానమీ ఏ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎట్లా ఉన్నాయి, మన ఇండియన్ ఎకానమీ ఎలా వర్క్ అవుతుంది, మన గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, ఈ అన్నిటిని పారామీటర్స్ని బేస్ చేసుకొని మన ఎకానమీలో క్యాపిటల్ ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది అనేది ఒక సైకిల్ అంటారు. సో ఆ సైకిల్లో ఏ ఫండ్స్ ఉన్నాయో ఏ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరూ ఆ ఇయర్ మాత్రం మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ అంతే రిటర్న్ చేస్తారంటే గ్యారంటీగా చెప్పలేము. కొన్ని సెక్టర్స్ ఉంటాయి, ఎవర్గ్రీన్ సెక్టర్స్ ఉంటాయి, వాటిల్లో రెగ్యులర్గా వస్తుంటుంది. కానీ ఓవర్ ద నైట్ ఎక్కువ ఫండ్స్ రావడము, ఎక్కువ రిటర్న్స్ రావడం అనేది ఉండదు, గ్రాడ్యువల్గా వెళ్తుంటుంది. నేను ఆ అప్రోచ్ చెప్తుంటాను అనమాట. అందుకే నేనేం చెప్తానంటే లాస్ట్ ఇయర్ వచ్చింది కదా అని ఈ ఇయర్ కూడా వస్తుందని ఎప్పుడు అనుకోకండి. నెక్స్ట్ ఇయర్ తక్కువ వస్తుందని కూడా అనుకోకండి, అది కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీరు ఇక్కడ బ్యాలెన్స్డ్ అప్రోచ్గా ఎప్పుడూ వెళ్ళాలి. అంటే డైవర్సిఫికేషన్ అంటాం మనం. ఒక 100 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ మొత్తం ఒకటే ఫండ్లో పెట్టడం కాకుండా 100 రూపీస్ ఒకటే థీమాటిక్ ఫండ్లో పెట్టడం కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. అది ఎట్లా స్ప్రెడ్ చేసుకోవాలని అసెట్ అలొకేషన్, డైవర్సిఫికేషన్ అంటాము. అది ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు అనమాట వెబినార్లో. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ వచ్చినాయి, ఈ ఇయర్ కూడా ఎక్కువ వస్తాయి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఫండ్స్ చేంజ్ చేస్తుంటారు. అంటే ఫిక్స్డ్ గా ఒక దాని మీద స్టిక్ అయి ఉంటారు, డిఫరెంట్ గా మార్చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఎస్ఐపిస్ కూడా అట్లా చేస్తుంటారు, ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ ఒక ఫండ్లో పెట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకో ఫండ్లో పెట్టి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అట్లా చేస్తే ఏమవుతుందో తెలుసా అండి, ఒక 5 years 10 years తర్వాత డౌన్ ద లైన్ చూసుకుంటే వాళ్ళకు ఒక 20-50 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కనిపిస్తాయి వాళ్ళ పోర్ట్ఫోలియోలో. అన్ని స్కీమ్స్ కనిపిస్తాయి, వాళ్ళకి సర్వీస్ ఎవరు ఇస్తారు అంటే ఫర్ సపోజ్ జస్ట్ ఒక రిడమ్షన్ లేదని ఇష్యూ వచ్చినా కూడా ప్రతి ఏఎంసీకి వాళ్ళు తిరగాల్సి ఉంటుంది. సో ఇంత కాంప్లికేట్ చేసుకోవద్దు ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని నేను ప్లానింగ్లో ఉన్నాను. అలాంటి టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్గా ఎన్ని ఇయర్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు చెప్పండి. అదే అండి, నేను ఒక థంబ్ రూల్ అనేది ఎప్పుడు చెప్పలేమండి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక సమ్ క్యాపిటల్ ఉంది, మీకు 6 months తర్వాత మీకు ఆ రిక్వైర్మెంట్ ఉంది. నేను అసలు ఈక్విటీ ఫండ్స్ చెప్పాను. ఓకే. 10 years తర్వాత రిక్వైర్మెంట్ ఉంది, అప్పుడు ఈక్విటీ ఫండ్సే చెప్తాను. సో ఈక్విటీ ఫండ్స్లో కూడా దానిలో రిస్క్ అప్టైట్ని బట్టి డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. మళ్ళీ ఓన్లీ ఈక్విటీ కేటగిరీలోనే ప్రతి ఏఎంసీలో మినిమం 10 ఫండ్స్ ఉంటాయి, 10 స్కీమ్స్ ఉంటాయి యాక్చువల్గా మళ్ళీ. సో ఇదంతా మనకి ఇన్ డీటెయిల్గా మీ గురించి నాకు కంప్లీట్గా తెలిసి మీ రిక్వైర్మెంట్ ఏందని నాకు తెలిస్తేనే నేను ఫండ్ చెప్పగలుగుతాను. ఓకే. సో టాప్ రేటెడ్ ఫండ్స్లో మీకు అది ఎక్కడ తెలుస్తుంది? ఏం తెలియదు. 4.5 రేటింగ్ 5 రేటింగ్ ఉన్న ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు, నెక్స్ట్ బిజినెస్ సైకిల్ అది కిందికి వస్తుంది, మీ రిటర్న్స్ కూడా కిందికి వస్తాయి. ఓకే. ఒక ఫినాన్షియల్ ఇండస్ట్రీలో ఒక కోట్ ఉందండి, ఆల్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ దిస్ ఇయర్ విల్ బి ద లీస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ నెక్స్ట్ ఇయర్ అనేసి అంటారు. ఓకే. అంటే ఈ ఇయర్ ఏది బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ ఉందో నెక్స్ట్ ఇయర్ అది మీకు టాప్లో కనిపించదు, టాప్ 5లో కనిపించదు, మీకు డెఫినెట్గా కనిపించదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన వ్యూవర్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ కూడా అదొక ఇండస్ట్రీ, అదొక బిజినెస్, మోరల్లెస్ అది కూడా ఒక బిజినెస్. ఆ బిజినెస్లో కూడా క్యాపిటల్ అన్ని అసెట్స్కి అన్ని ఏఎంసీస్కి రొటేషన్ కావాలి, ఈక్వల్గా కావాలి. అంటే అందరూ స్ప్రెడ్ చేసుకుంటారు మనీ. ఏ ఒక్కరి దగ్గర క్యాపిటల్ మొత్తం పూల్ అయితే అక్కడ కూడా మనకి రిస్క్ అనేది పెరిగిపోతుంటుంది. ఒక ఏఎంసీలో ఎక్కువ అమౌంట్ ఉండడం, వేరే ఏఎంసీలో తక్కువ అమౌంట్ ఉండడం అట్లా ఉండదు. అందరూ వాళ్ళ రీసెర్చ్ చేస్తుంటారు, అందరూ వాళ్ళ ఏమంటారు రిస్క్ అప్టైట్ ఏదైతే చూసుకుంటారు, వాళ్ళ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటారు. కానీ
ఓవరాల్గా యాజ్ ఎ ఇండస్ట్రీని ఇండస్ట్రీ ఒక పాత్లో వెళ్ళాలి అంటే అందరు కలిసే వర్క్ చేస్తారు అక్కడ. Yeah. సో డౌన్ ద లైన్ ఎట్లా ఉండాలి అనుకునే దాని ప్రకారం మనం చూసుకుంటే టాప్ రేటెడ్ ఫండ్స్ని మనం అవాయిడ్ చేసి మనకి ఏది సెట్ అవుతుంది. నేను అందుకే అంటాను టాప్ రేటెడ్ ఫండ్స్ బెస్ట్ ఫండ్స్ నన్ను అడగండి, మీకు ఏ కరెక్ట్ ఫండ్ నన్ను అడగండి, నేను మీకు కరెక్ట్ ఫండ్ చెప్పగలుగుతాను అనేసి అంటాను. ఓకే. ఆ కరెక్ట్ ఫండ్ చెప్పాలంటే అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ మనం మాట్లాడితే మనకు అర్థమవుతుంది మీకు ఏ ఫండ్ కావాలి అనేది. ఓకే. చాలామంది ఏమంటారు, సార్ స్మాల్ క్యాప్లో 2 years పెట్టేస్తాను నేను, 20% అట్లా వస్తుంది కదా, తర్వాత 2 years తర్వాత తీసుకుంటాను అంట. 2 years తర్వాత స్మాల్ క్యాప్ సైకిల్ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీ క్యాపిటల్ ఏమవుతుంది అప్పుడు? నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. మీ క్యాపిటల్ అప్రిసియేషన్ పక్క పెడితే ఉన్న క్యాపిటల్ కూడా తగ్గిపోతుంది. సో ఈ రిస్క్ అనేది చాలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఎప్పుడైనా సరే మనము ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ కానీ ఒక వెబ్సైట్ కానీ చూస్తున్నామంటే మనకి ఫియర్ ఆఫ్ మిస్సింగ్, ఫోమో ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు ఏం క్రియేట్ చేస్తారు అంటే ఈ ఫండ్ ఇంత తక్కువలో వస్తుంది, అంటే ఇంత మంచి ఫండ్ ఇది ఇప్పుడు ఇంత నెగిటివ్లో ఉంది, మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది అంటే మీకు ఎమోషనల్గా మీకు ఎక్కువ ట్రిగర్ చేస్తారు వాళ్ళు. కానీ ఎప్పుడైనా సరే మనం కరెక్ట్ ఫండ్స్ చూస్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఈ ఫోమో ఎఫెక్ట్లు అంటే ఏమి ఉండదు. గ్రాడ్యువల్గా మీరు క్యాపిటల్ కార్పస్ మీరు దానిలో బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు దాన్ని విత్డ్రాల్ చేసుకుంటూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే మనము ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి కొనుక్కొని రావాలని, అంటే ఒకటి కొనుక్కొని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు అది కాకుండా వేరేటి కొనుక్కొని వచ్చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ అంతే. క్లారిటీ అనేది లేకుండా దిగామంటే అంతే ఒకదాని బదులు ఇంకొకటి కొనుక్కొని వచ్చేస్తాం. అంతే అండి. ఇప్పుడు సపోజ్ ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ తీసుకుందాం, అప్ స్టాక్స్ కానీ గ్రో కానీ జీరోదా కాయిన్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకున్నాం, మనకి టాప్ 5 ఫండ్స్ ఏవి కనిపిస్తాయండి? అంటే ర్యాండమ్గా మాట్లాడుకుంటే మనకి టాప్ 5 కనిపిస్తాయి. వాళ్ళు ఏది చూపించాలనుకుంటున్నారో అవే కనిపిస్తాయి. అవి మేబీ స్పాన్సర్డ్ కూడా అయ్యుండొచ్చు కదా. అది అంటే డీటెయిల్ మనం అట్లా చెప్పలేము, బట్ మేబీ కొన్ని టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని రీసెర్చ్ ఏజెన్సీస్ ఉన్నాయి, మార్నింగ్ స్టార్ కానీ అడ్వైజర్ కోచ్ కానీ, వాటిలలో కొంచెం జెన్యూనిటీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జెన్యూన్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి దాంట్లో. కాకపోతే మనం జస్ట్ దాంట్లో పారామీటర్స్ చూసుకోవాలి అంతే. అంటే మనం ఏ పారామీటర్స్ మనం కన్సిడర్ చేసి ఫండ్స్ పిక్ చేసుకుంటున్నామో ఆ పారామీటర్స్ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు సజెస్ట్ చేసిన ఫండ్స్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలనేది మాత్రం కరెక్ట్ కాదండి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది, మీ రిస్క్ది వేరే ఉంటుంది, వాళ్ళు సజెస్ట్ చేసేది వాళ్ళ మైండ్ సెట్ది వేరే ఉంటుంది అనమాట. సో ఎప్పుడు రెండింటికి డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అన్నప్పుడు ఒక టాపిక్ వచ్చిందంటే ఒక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చొని క్రైటీరియా ఏంటి అన్నీ డిస్కస్ చేసిన తర్వాత చూస్ చేసుకుంటే బెటర్ అంటే డెఫినెట్గా అండి. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ₹1,00,000 సేవ్ చేయాలన్నా అట్లీస్ట్ ఒక 5 months పడుతుంది మనకి. ఈజీగా 5 to 6 months మినిమం టైం పడుతుంది. ఎవ్రీ మంత్ ఒక 10,000 కానీ ఎంతైనా సరే చిన్న అమౌంట్స్ చేసుకున్నాం 5 నెలలు 6 నెలలు పడుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. సో ఆ ₹1,00,000 మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం, దానికోసం ఎంత రీసెర్చ్ చేయాలి, అండ్ అది ఒకవేళ తగ్గుతుంది దాన్ని ఆ ఇంపాక్ట్ మనం తీసుకోగలుగుతామో తీసుకోలేమని కూడా చూసుకోవాలి. అండ్ దాన్ని దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నామని మనం చూసుకోవాలి. సో ప్రతి పెనీ ఇంపార్టెంట్ అండి. 10,000 ఇంపార్టెంటే, 1,00,000 ఇంపార్టెంటే, 2,00,000 ఇంపార్టెంటే. సో దాన్ని మనం ఎంత జాగ్రత్తగా మనం పెంచుకుంటున్నాం అనేది కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా కానీ ఒక ₹1,00,000 కానీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయడానికి మరి వెళ్తూ ఉన్నప్పుడు మనము కూరగాయలు బేరం ఆడేటప్పుడే మనం ₹1 గురించి ఆలోచించేటప్పుడు ఒక సర్టెన్ అమౌంట్ని మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత ఆలోచించాలి, ఎంత రీసెర్చ్ చేయాలి, మనకేది సూట్ అవుతుందా అనే దాని గురించి కూడా ఆలోచించాలి కదా. మరి ఇవన్నీ ఆలోచించి ఈ స్టెప్స్ విజయకర్ణ గారు చెప్పిన స్టెప్స్ అనేది కూడా ఫాలో అయ్యారంటే సో మీ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి సేఫ్ జోన్లో కూడా ఉంటుంది. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.